నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్ ముందుగా హెడ్లైన్స్ మరోసారి భారత్ పాక్ డీజీఎంఓల భేటీకి ఛాన్స్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం భేటీ వెనుక పాక్ పై భారత్ విజయానికి భుజ్ ప్రత్యక్ష సాక్ష్యం భుజ్ ఎయిర్ బేస్ ను సందర్శించిన రాజ్నాథ్ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ ఏపీకి యెల్లో అలర్ట్ హాంకాంగ్ సింగపూర్లో కరోనా రిటర్న్స్ వారం వ్యవధిలోనే వేల సంఖ్యలో కేసులు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇరు దేశాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత్ పాక్ డీజీఎంఓలు మరోసారి భేటీ అవుతారనే టాక్ వినిపిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తదుపరి చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 18 లేదా 19న భారత్ పాక్ డీజీఎంఓలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇరువైపులా పరస్పరం నమ్మకం కలిగేలా ఈ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే దాయాది దేశాల మధ్య కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నెల 10వ తేదీన ఇరు దేశాల డీజీఎంఓల మధ్య హాట్ లైన్ లో తొలి విడత చర్చలు జరిగాయి. ఇక ఈ భేటీలోనే కాల్పుల విరమణకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్క బుల్లెట్ లేకుండా పేల్చకూడదని, బోర్డర్ల నుంచి సైన్యాన్ని వెనక్కి మళ్లించాలని తీర్మానం చేసుకున్నారు. అయితే కశ్మీర్ లేదా సింధు జలాల ఒప్పందంపై ఎలాంటి చర్చలు జరగబోవని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. తాజాగా భారత్తో శాంతి చర్చలకు తాము సిద్ధమని, అయితే ఈ చర్చల్లో కశ్మీర్ అంశం కూడా ఒక షరతు అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో రెండో దఫా డీజీఎంఓల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గినప్పటికీ భారత సైన్యం మాత్రం పూర్తి అప్రమత్తతతో ఉంది. ఎలాంటి దాడులు జరిగినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని తిప్పికొట్టేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉంది. సరిహద్దుల దగ్గర భద్రతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లోని కీలకమైన వైమానిక స్థావరాలను ఆయన సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా భుజ్ ఎయిర్ బేస్ ను సందర్శించి అక్కడున్న సైనిక అధికారులు, జవాన్లతో కాసేపు ముచ్చటించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇరు దేశాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత్ పాక్ డీజీఎంఓలు మరోసారి భేటీ అవుతారని టాక్ వినిపిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తదుపరి చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 18 లేదా 19న భారత్ పాక్ డీజీఎంఓలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇరువైపులా పరస్పరం నమ్మకం కలిగేలా ఈ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే దాయాది దేశాల మధ్య కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నెల 10వ తేదీన ఇరు దేశాల డీజీఎంఓల మధ్య హాట్ లైన్లో తొలి విడత చర్చలు జరిగాయి. ఈ భేటీలోనే కాల్పుల విరమణకు నిర్ణయం తీసుకున్నారు. ఒక బుల్లెట్ కూడా పేల్చకూడదని, బార్డర్ల నుంచి సైన్యాన్ని వెనక్కి మళ్లించాలని తీర్మానం చేశారు. అయితే కశ్మీర్ లేదా సింధు జలాల ఒప్పందంపై ఎలాంటి చర్చలు జరగబోవని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, శ్రవంతి, ఏదైతే భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గినాయని చెప్పవచ్చు. అయితే భారత్ పాకిస్తాన్ డీజీఎంఓలు మాత్రము గతంలో కూడా ఒకసారి మీటింగ్ చేయడం జరిగింది. ఆ సమావేశం లోపల కాల్పుల విరమణ ఒప్పందం సమావేశంలో నిర్వహించడం జరిగిందని చెప్పవచ్చు. అయితే మళ్ళీ ఒకసారి రెండవ విడత కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఆ డీజీఎంఓలు మరొకసారి బీట్ కావాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. 18వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ మీటింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సమావేశం లోపల పాకిస్తాన్ మాత్రము ఖచ్చితంగా వారి వాదన వినిపించాలని చెప్పేసి వారు అనుకున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా భారత్ డీజీఎంఓలు కూడా వారికి రక్షణ శాఖ మంత్రి క్లియర్గా వారికి ఆదేశాలు జారీ చేశారు. కాశ్మీర్ పైన కానీ అదేవిధంగా సింధు జలాల గురించి కానీ ఎటువంటి మీటింగ్లో ఉండదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా మేము కాశ్మీర్ అంశాన్ని పెడితేనే మేము సమావేశం అవుతాము, లేకపోతే లేదు అనేసి చెప్పినట్టు కూడా సమాచారం ఉంది. అయితే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం ఖచ్చితంగా డీజీఎంఓలకు వారి సమావేశమే వారికి చెప్పడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ మాత్రం పూర్తి స్థాయిలో నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా భారత ఆర్మీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ త్రివిధ దళాలు, అదేవిధంగా ఏదైతే బీఎస్ఎఫ్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ ఏవైతున్నాయో అందరూ కూడా హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ, పాకిస్తాన్ సంబంధించిన సైనిక చర్యలు కానీ ఏవైనా కానీ మళ్ళీ జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన నేపథ్యం లోపల ఇటు సమావేశం నిర్వహిస్తూనే అటు భారత్ మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అయితే ఏదైతే పాకిస్తాన్ తర్వాత భారత్ మొదటి సమావేశం తర్వాత ఒక్క బుల్లెట్ కూడా పేల్చకూడదు, శాంతియుత వాతావరణం నెలకొల్పాలి, ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దానికి సంబంధించి పాకిస్తాన్ కానీ ఇండియా కానీ కొంత వెనక్కి తగ్గినా కానీ ఎవరు కూడా దీని విషయంలో మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉన్నారని చెప్పవచ్చు. పాకిస్తాన్ కూడా బార్డర్ లోపల వాళ్ళ ఆర్మీని అప్రమత్తం చేసి ఉంచింది. అదేవిధంగా భారత్ కూడా ఆర్మీనే ఉంది. అయితే ఈ విషయం పైన మాత్రం భారత ప్రభుత్వం కానీ అటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ చెప్పేది ఏంటంటే శాంతియుత వాతావరణం నెలకొని ఉంది, మేము ఆర్మీని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ లోపల మాత్రం ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా తీర్మానించడం జరిగింది. శ్రవంతి, థ్యాంక్ యూ ప్రసన్న. అయితే తాజాగా భారత్తో శాంతి చర్చలకు తాము సిద్ధమని, అయితే ఈ చర్చల్లో కాశ్మీర్ అంశం కూడా ఒక షరతని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో రెండో దఫా డీజీఎంఓల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గినప్పటికీ భారత సైన్యం మాత్రం పూర్తి అప్రమత్తతో ఉంది. ఎలాంటి దాడులు జరిగినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని తిప్పికొట్టేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉంది. సరిహద్దుల దగ్గర భద్రతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లోని కీలకమైన వైమానిక స్థావరాలను ఆయన సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా భుజ్ ఎయిర్ బేస్ ను సందర్శించి అక్కడున్న సైనిక అధికారులు, జవాన్లతో కాసేపు ముచ్చటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి భయభ్రాంతులకు గురిచేయనుందా అంటే నిజమనే చెప్పాలి. ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ఇక సింగపూర్ నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామం ఆసియా వ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తోంది. హాంకాంగ్లో ప్రస్తుతం వైరస్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. దీంతో మాస్కులను మళ్లీ తప్పనిసరి చేశారు.
హాంకాంగ్లో 13-17 నెలల చిన్నారులకు కరోనా పాజిటివ్ నమోదైంది. మే 3, 2025న తొలి కేసు నమోదై వారంలోనే వేలల్లో కేసులు నమోదయ్యాయి. ఇక ఇటీవలి కాలంలో హాంకాంగ్లో శ్వాసకోశ నమూనాల్లో కోవిడ్ పాజిటివ్గా తేలుతున్న వారి శాతం గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అత్యధిక స్థాయికి చేరింది. మే 3తో ముగిసిన వారంలో తీవ్రమైన కేసులు, మరణాలు కూడా దాదాపు ఏడాది గరిష్ట స్థాయికి చేరి 31గా నమోదయ్యాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత 2 ఏళ్లలో చూసినంత తీవ్ర స్థాయిలో ప్రస్తుత వ్యాప్తి లేనప్పటికీ మురుగునీటిలో పెరుగుతున్న వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత వైద్య సంప్రదింపులు, ఆసుపత్రుల్లో చేరికలు వంటివి 70 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో వైరస్ చురుకుగా వ్యాపిస్తోందని సూచిస్తున్నాయి. అటు సింగపూర్ కూడా కోవిడ్ విషయంలో అప్రమత్తమైంది. నగర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో తొలిసారిగా ఇన్ఫెక్షన్ల సంఖ్యపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. మే 3తో ముగిసిన వారంలో అంతకుముందు 7 రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28% పెరిగి 14,200కు చేరింది. రోజువారీ ఆసుపత్రి చేరికలు కూడా సుమారు 30% పెరిగాయి. సాధారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడు మాత్రమే సింగపూర్ ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడిస్తోంది. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరుగుతున్న ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు వేగంగా వ్యాపించేవి కావని ఆరోగ్య శాఖ చెబుతోంది. అయితే గత కొన్ని నెలలుగా ఆసియా వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఈ 2 ప్రధాన నగరాల్లో తాజా ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. టీకాలు క్రమం తప్పకుండా వేసుకోవాలని, ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్నవారు బూస్టర్ డోసులు వేసుకోవాలని ఆరోగ్య అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. చలికాలంలో ఎక్కువగా క్రియాశీలంగా ఉండే ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగా కాకుండా ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ప్రవేశిస్తున్న తరుణంలో కోవిడ్ మళ్లీ విజృంభించడం, అధిక ఉష్ణోగ్రతలలో కూడా వైరస్ పెద్ద సంఖ్యలో ప్రజలను అనారోగ్యానికి గురిచేయగలదని స్పష్టం చేస్తోంది. మరోసారి ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి భయభ్రాంతులకు గురి చేయనుందా అంటే నిజమనే చెప్పాలి. ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్ నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామం ఆసియా వ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తోంది. హాంకాంగ్లో ప్రస్తుతం వైరస్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. దీంతో మాస్కులను మళ్లీ తప్పని చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కోవిడ్ మహమ్మారి మళ్లీ రాబోతోందా? అసలు ఈ వార్త విన్న వెంటనే ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యే అవకాశాలు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. కోవిడ్ మహమ్మారి మరోసారి హాంకాంగ్, అదేవిధంగా సింగపూర్ నగరాల్లో ప్రస్తుతం అయితే ఉంది అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారము ప్రకారం చూసుకుంటే కనుక దాదాపు మే 3వ తారీఖు నుంచి కూడా ఫస్ట్ ఒక కేసు నమోదైంది. ఆ తర్వాత చైన్ ప్రకారం మొత్తం కూడా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మొత్తం 13 నెలల నుంచి 15 నెలల వరకు ఉన్న చిన్నారులకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది అని చెప్పి మొత్తం పరిశోధన చెప్తున్నాయి. సింగపూర్ లో 14,200 పైసలు పాజిటివ్ వచ్చాయని చెప్పి ప్రజలైతే అప్రమత్తమయ్యారు. అయితే మనం ఏదైతే గతంలో వచ్చిన 1961 వచ్చిన కోవిడ్ మహమ్మారి ఆ స్థాయిలో ఉండకపోతున్నది మాత్రం స్పష్టంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి వ్యాక్సిన్స్ కూడా వేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్గా పెద్దగా దీనివల్ల భయపడాల్సింది అయితే ఏమి ఉండదు. కానీ కరోనా కాలంలో మనం చూసిన ఏవైతే డెత్స్ అవుతున్నాయో ఆ చావులు చూస్తే చాలా మంది భయపడుతున్నారు తప్ప ఇక్కడ పెద్దగా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారికి సంబంధించి మృతులు ఏవైతే జరిగాయో మృతులన్నీ కూడా ఆందోళనతోనే భయంతోనే జరిగినాయి తప్ప పెద్దగా వేరే దానివల్ల మిగతా దానివల్ల జరిగింది కాదు. కాబట్టి ఆందోళన చెందొద్దు అనేది మాత్రం జరుగుతుంది. అయితే సింగపూర్, హాంకాంగ్ లో అయితే ఇప్పటికీ కోవిడ్ మహమ్మారికి సంబంధించి పూర్తి చర్యలు చేపట్టింది అక్కడ ప్రభుత్వం. అదేవిధంగా మాస్కులను కూడా తప్పనిసరి చేసింది. అయితే ఇది కేవలం ఆ 2 దేశాలకే పరిమితం అవుతుందా, విజృంభిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ రాకపోకలు కొనసాగుతున్నాయి కాబట్టి అది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అంతలా ఈసారి భయపడాల్సిన అవసరం లేదని మాత్రం తెలుస్తుంది.
అయితే శ్రీనివాస్, ఇదివరకు కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఒకసారి మనం ఇదివరకు గమనించినట్టయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉండేది. అంటే మృతుల సంఖ్య చెప్పలేని విధంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అని అంటే ప్రజలందరూ ఎంతో కొంత భయాందోళనకు గురవుతున్నారు. సో వీళ్ళకి ఒక రకమైన అంటే ఒక అవగాహన కల్పించడానికి ఇక్కడ వైద్యులు ఏమని సూచిస్తున్నారా, అసలు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? అంటే బయట దేశాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులకి ఇక్కడ ఏమైనా టెస్టులు లాంటివి చేయడం జరుగుతోందా? ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు కూడా హాంకాంగ్, సింగపూర్ కి మాత్రం పరిమితమైన కోవిడ్ పాజిటివ్లు మరి ఇతర దేశాలకు వ్యాప్తి చెందాయా లేదని ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఆ దేశం నుంచి ఎవరైతే ఇతర దేశాలకు వెళ్తారో వాళ్ళ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్పోర్ట్లలో ఇప్పటికి కూడా అప్రమత్తంగా లేరు. ఎందుకంటే అందరూ కూడా మామూలుగానే రెగ్యులర్ గానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి హాంకాంగ్, సింగపూర్ అనేటప్పటికీ మళ్ళీ ఎయిర్పోర్ట్లలో కూడా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా పరీక్షల సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రపంచంలో ఈ 2 దేశాలు తప్ప అక్కడ నుంచి వెళ్తున్న కొన్ని దేశాలు జాగ్రత్త తీసుకుంటాయి తప్ప ఇప్పటివరకు అయితే ఎలాంటి జాగ్రత్తలు అయితే లేవు ఎయిర్పోర్ట్లలో. అయితే ముందు ఏమన్నా ఈ ఛాన్సెస్ ఉండొచ్చేమో చూడాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019, 2024 సమయంలో వంశీ ఆయన వర్గం అక్రమాలకు పాల్పడినట్టు నివేదికలో తెలిపారు. దాదాపు 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. అయితే దీనిపైన పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇక ఇప్పటికే వల్లభనేని వంశీ కిడ్నాప్ సహా వివిధ కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019, 2024 సమయంలో వంశీ ఆయన వర్గం అక్రమాలకు పాల్పడినట్టు నివేదికలు తెలిపారు. దాదాపు 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. దీనిపైన పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇక ఇప్పటికే వల్లభనేని వంశీ కిడ్నాప్ సహా వివిధ కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో రాగల మరో 2 రోజులు హైదరాబాద్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఇవాళ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వీస్తాయని తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక ఏపీ విషయానికి వస్తే కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. విజయవాడలో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైన మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. ఇవాళ రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. మరిన్ని వార్తలు, విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.